కడప ఎంపీకి ఎవరు వస్తారు? అవినాష్ రెడ్డి. కడప ఎంపీకి ఎవరు రాబోతున్నారు? అవినాష్ రెడ్డి. కడప ఎంపీకి ఎవరు గెలుస్తారు? షర్మిల. కడప ఎంపీకి ఎవరు గెలుస్తారు? కడప ఎంపీ నువ్వే. టీడీపీకి అయితే అస్సలే వేరు, ఎందుకంటే మన కొడుకు మోడీతో కలిసినాడు కాబట్టి వేరే వేరు. మోడీ అంటే మాకు శత్రు. కడప ఎంపీకి ఎవరు వస్తారు? అవినాశ్ వస్తాడు. వైఎస్ఆర్ పార్టీకి అంత సీన్ లేదు. ఎంపీకి అవినాష్ రెడ్డి. ఇంకా ఆపు ఎవరేస్తారు ఓట్లు? అమాంతమైన రేట్లు ప్రతి నెల, ప్రతి 2 నెలలకు, ప్రతి సంవత్సరానికి. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు అభివృద్ధి చేస్తాడో వాళ్ళకే తెలియదు. అంతేనా? కడప ఎంపీకి ఎవరు గెలుస్తారు? చెప్పు. అవినాష్ అసలు కానీ అన్ని ఎవరు చెప్పుకునే వేస్తే. గురుగారు కడప ఎంపీకి ఎవరు గెలబోతున్నారు? కడప ఎంపీ గానే అవినాష్ రెడ్డి. ఆవేశం అంటే ఏమన్నా నిన్నటి దాకా మా అన్ననే ఇప్పుడు మా అన్న చెడ్డోడు అంటే ఏమి తెలియదు. హత్య చేసినోడు ఎట్లా గెలుస్తాడు? మీరు తెలుసు చేశాడు. ఎట్లా? రాష్ట్రం మొత్తం తెలుసు కదా. ఏంది ఎంపీకి ఎవరు గెలబోతున్నారు? ఎంపీగా భూపేష్. ఎందుకు? అవినాష్ రెడ్డికి ఎందుకు గెలుస్తాడు అంటే ఇప్పుడు అందరూ కొంచెం హవా నడుస్తుంది. అవినాష్ రెడ్డి అని, వైఎస్ఆర్సీపీ అని, జగన్మోహన్ రెడ్డి చేసినోడు ఎట్లా గెలవాలని, హత్య చేసినోడు ఎట్లా గెలుస్తాడు? మీరు తెలుసు చేశాడు. ఎట్లా? రాష్ట్రం మొత్తం తెలుసు కదా. రాష్ట్రం మొత్తం తెలుసు ఎవరు లేపేశారు బాబాయ్ని. అవునా? మరి ఎక్కడో జనాలు మరి అదేం కాదు అందరూ తెలుసు, బయటికి చెప్తారు పైకి అంతే. ప్రతి ఒక్కరు తెలుసు ఎవరు లేపేశారు. ఆయన అడ్జస్ట్ మీకు తెలుసు, మీకు మొత్తం తెలుసు. రాష్ట్రం మొత్తం కదా, ఈ జిల్లా ఊరు చెప్పండి. ముద్దాయిగా కూడా తెలుసు. ముద్దాయి అతనే జైలు మీద ఉన్నాడు, బయట బెయిల్ మీద తిరుగుతున్నాడు బయట. మరి ఇప్పుడు ఎందుకు మరి సిఐడి మీరు కేసులు రాకపోవడానికి ఎందుకు ఫోర్స్ చేయలేదు అంటారు? జరుగుతున్నాయి కదా. మీరు ఎందుకు అడ్డుకోలేదు ఇక్కడ జిల్లా వారు వాసిగా? ఎవరు ఆల్రెడీ జరుగుతున్నాయి కదా కేసులు. ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ మీద జరుగుతున్నాయి, వాయిదాలు జరుగుతున్నాయి కదా. ఎందుకు జరగట్లేదు? మరి షర్మిల కూడా పోటీ చేస్తుంది ఇక్కడ. మరి ఆమెకి ఏమన్నా ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఓట్లు ఎందుకు రావు? ఖచ్చితంగా వస్తాయి. ఏ రకంగా? ఆమె కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే కదా. కానీ ఇక్కడ లేదు కదా, తెలంగాణ వెళ్ళిపోయారు ఆవిడ. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు మొన్నటి వరకు, మళ్ళీ అక్కడికి వచ్చి పోటీ చేసి ఎవరేస్తారు ఓట్లు అని అంటున్నారు. ఎవరు? ఆమె కూడా రాజశేఖర రెడ్డి. మొన్నటిదాకా ఏపీలోనే కదా ప్రచారం చేసిపోయింది కదా. జగన్ వస్తే ఫ్యూచర్ బాగుంటుంది. జగన్ సంబంధికుడు ఆ పార్టీ గురించి ఉంటాడు కాబట్టి రావచ్చు. మరి ఇప్పుడు టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి షర్మిల, మరి వీళ్ళిద్దరికి పెద్ద పోటీ ఉండదంటారా? టీడీపీకి అసలు క్యాండిడేట్లే సరిగ్గా లేరు. ఇక్కడ క్యాండిడేట్లు సరిగ్గా ఉండారు. వైసీపీ గెలవచ్చు. స్టార్టింగ్ నుంచి ఉంటాడు. మరి ఎంపీగా మళ్ళీ అదే ఫ్యామిలీ నుంచి షర్మిల కూడా పోటీ చేస్తుంది కదా, పార్టీ వేరే అయినా సరే. ఆ సమయం సందర్భంలో చూడొచ్చు. ఇంకా షర్మిల అంటే ఇంకా వైఎస్ అభిమానం మీద ఏమన్నా పోవచ్చు. పబ్లిక్ కొట్టచ్చు షర్మిల కూడా. ఇక్కడ ఫైట్ ఎలా ఉంటుంది? షర్మిల కూడా ఫైట్ బాగా ఇస్తుంది, గట్టిగా ఉంటుంది. కొట్టచ్చు 99%. ఇక్కడ టీడీపీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే కడప వరకు ఎంపీగా. టీడీపీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే కడప వరకు ఎంపీ స్థానం రాదు. టీడీపీ రాదు. అంటే సపోర్టింగ్ షర్మిలకి సపోర్ట్ అని చేస్తుంది. లేదు, అది సపరేట్, ఇది సపరేట్. సపోర్టింగ్ ఏముండదు. వైఎస్ పేరు మీద గెలిచేస్తాయి. వైఎస్ బిడ్డ కాబట్టి గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొన్నేళ్ల నుంచి మనకు వైఎస్ఏ ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యే ఆయన, అదే రాజ్యం ఇక్కడ కడప. దాని గురించి ఆ అభిమానంతోనే అవినాష్ రెడ్డి గెలిచింది కూడా. ఇంకా వైఎస్ కూతురే కాబట్టి ఏమన్నా ఛాన్సెస్ 99% అవినాష్ రెడ్డికి కూడా వెనకాల వేసేయచ్చు. కొడుతుంది. కావాలని వస్తుంది పోటీ, వాళ్ళ అన్నకి వ్యతిరేకంగా అని చెప్పి కొంతమంది మాట్లాడుతారు. వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ కుటుంబం భేదాలు అవి మనకు ఎన్ని అవసరం లేని మాటలు. అది కూడా ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇది వేరే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఉండొచ్చు, రావచ్చు, ఆమెనే రావచ్చు. ఎట్లా ఉందన్న డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా కడపలో సిటీ వరకు? బాగానే ఉందండి. వైఎస్ జగన్ పాలన చాలా బాగుందంటే ఎట్లా అంటే మనకు ఇంతవరకు ఏ సీఎం చేయలేదు. ఆయన కూడా స్టేట్ డిఫరెంట్, వేరే స్టేట్ అయినా కూడా, అప్పుల్లో స్టేట్ ఉన్నా కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాడు. ఏమంటే ఆయన వాగ్దానాలు ఎక్కువ ఇచ్చినాడు కాబట్టి, వాళ్ళకు లెక్కలు ఇవ్వాలి కాబట్టి కొంచెం స్టేట్ డెవలపింగ్ కాలేదు. నెక్స్ట్ ఏమన్నా రావచ్చు, డెవలప్ అవ్వచ్చు. జగనే రావాలా, అంజద్ బాషా ఎమ్మెల్యే రావాలా. మన ఒక్కరితో ఏం కాదు, నా వర్గంతో ఏం కాదు. ప్రతి వర్గం కలిస్తేనే గెలుస్తాడు.
ఒక కులంతో రాడు నాయకుడు. ప్రతి కులస్తుడు ఓటు వేస్తేనే నాయకుడు అవుతాడు. ఒక కులంతో ఒక వర్గంతో ఎవ్వరు గెలిచలేరయ్యా. అన్నప్పుడు సంక్షేమ పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉన్నాయి, సంక్షేమ పథకాలు బాగున్నాయి. నెక్స్ట్ టైం ఏమన్నా చూడాలి ఇంకా జగన్కు. ఇప్పుడు వరకు ఆయన చెప్పిన వాగ్దానాలు నవరత్నాలు కొంచెం కొంచెం చేసినాడు. నెక్స్ట్ టైం ఏమన్నా ఇంకా ఇంప్రూవ్మెంట్ అతనే వస్తే బాగుంటుంది, అతనే వస్తే ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు స్టేట్కు, అంతే. ఇంకా ఏం టీడీపీకి అంటే ఇంకా ఫ్యూచర్ లేదు టీడీపీకి. ఆ సీఎం లేడు, ఆ సీఎం కూడా వయసు అయిపోయింది, ఏం దమ్ లేదు. తర్వాత మరి వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా లోకేష్, ఆయన లోకేష్ కూడా అంత మెచ్యూర్ లేదండి, మెచ్యూరిటీ లేదు. ఇంకా పోవాలి ఆయన, ఇంకా మెచ్యూరిటీ రావాలంటే పోవాలి, నలగాల, ఇంకా రాజకీయాలలో నలగాల. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఏమన్నా నెక్స్ట్ కాబోయే ఇంకా నెక్స్ట్ ఈ తూరి జగన్ రావాలని కోరుకుంటాడా నేను. కడప అంజద్ బాషా రావాలని కోరుకుంటాడా. ఏముంటాయండి, డెవలప్ అయితే చాలు మనకు కడప. ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే బాగుంటుంది. డెవలప్మెంట్ ఏంటి మీ ఉద్దేశంలో? ఇంకా ఈయన మనకు కడపకు రోడ్లు గీడ్లు అన్నీ ఇంకా బాగా చేసినారు. ఇంకా ఇది కొంచెం ముందర చేసి ఉంటే ఇంకా బాగుండేది. లాస్ట్లో చేసినారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇట్నే పడిపోయి ఉన్నాయి బీడులు, రోడ్డులు. ఇప్పుడు బాగు చేసినాడు మనకి ఇక్కడ కడప వరకు. బాగానే ఉందండి నాయకత్వము. ఏమంటే స్టేట్ డివైడ్ అయిపోయి అప్పుల్లో ఉంది కాబట్టి మన స్టేటు ఇంకా ఇంప్రూవ్మెంట్ కాలేదు. ఇంకా కావాలా, ఇంకా కావాలా. మళ్ళీ గ్రాడ్యుయేట్స్కి ఇచ్చినాడు కదండి, వాలంటీర్లకు ఉద్యోగాలు 3 లక్షలు ఏమో ఇచ్చినాడు కదండి. అది కూడా వాళ్ళకు అనుకూలం కాబట్టి వచ్చినారు కదా. 5,000 ఇస్తా అన్నా కూడా నా దగ్గర వాళ్ళకి నచ్చితేనే కదా ఉద్యోగం తీసుకునింది, లేకుంటే వెళ్ళిపోవచ్చు కదా. వాళ్ళు తీసుకుని చేసుకుంటున్నారు కదా ఏదో ఒకటి. అది ఉద్యోగాలు ఇచ్చినట్టే కదా. ఇంకా ఉద్యోగాలు ఇస్తాడు, సెకండ్ టైం వస్తే ఇస్తాడు అనుకుంటాడా నేను. ఏం లాస్ ఏం రాదు జగన్ వస్తే. ఇంకా వేరే పార్టీ పోతే మనకు ఇంకా లాస్ వస్తుంది స్టేట్కు. ఒకడైతే చైన్ లాగుతా పోతా అంటే వానికి తెలుసు లాజిక్స్. ఆ లాజిక్స్ మీదనే నెక్స్ట్ సీఎం వస్తే మనకు బాగుంటుందని. మళ్ళీ సీఎం మారిపోతే మళ్ళీ రెడ్ వచ్చా మొదలు వచ్చా అని కథ అట్లా ఉంటుంది. కొన్ని 10 సంవత్సరాలన్నా ఒక సీఎంకి ఇస్తే మనం ఆయన డెవలప్ చేస్తాడని నా ఉద్దేశం. నా తరపు నుంచి ఇవ్వాలని ఉండ. ఇక పబ్లిక్ దేవునికి తెలుసు. 76,000 ఓట్లు సదరంగా ఉన్నాయి వాళ్ళకు. మనకేస్తారా వాళ్ళు? పోనీ 20%, 25,000 పోనీ 50,000 నెట్టేమో బ్యాంకులో నెట్టే కదా. ఇంకా అట్టేటప్పుడు ఇంకా ఏమో ఏడ ముత్తుకుంటుంది. మన వాళ్ళందరూ కరెక్ట్గా పెడతారా? బీరు గుండెల మీద చేసుకుని నిద్రపోతున్నాడు బాగా అంజద్ బాషా. అంజద్ బాషా ఎంపీకి అవినాష్ రెడ్డి. ఇంకా ఆ పూ ఎవరేస్తారు రోడ్లు ఇదంతా ఎక్కించుకోపోండి. నన్ను వచ్చి ఇంటికాడ మా పిల్లల కంటే వాళ్ళే జైలు భూ బాగా పెడతారు. ఎందుకు అంత ఆవేశంగా మాట్లాడుతున్నారు మీరు? ఆవేశం అంటే ఏమన్నా నిన్నటి దాకా మా అన్ననే ఇప్పుడు మా అన్న చెడ్డోడు అంటే ఏమి తెలియదు. ముందు తెలుసు చెడ్డోడు అయింది మంచోడు అయింది. మీ ఇద్దరు కడుపును పుట్టారా బా? మీ తమ్ముడు మంచోడు అయింది లేని నీకు తెలియదు. నిన్న తమ్ముడు మంచోడు అంటే ఇప్పుడు తమ్ముడు దొంగడు అంటే ఏంది అది? ఎందుకు అట్లా వచ్చింది వీళ్ళిద్దరి మధ్య? అసలు తేడా ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? అంటే ఈ జిల్లా వాసిగా చెప్పండి. వాడు కాబట్టి రూపాయలు కలిసినాడు. నువ్వు ఇట్ట పోతే ఓటు శాతం తగ్గుతాయని దానికి గడి తినేది పో. అంటే ఇప్పుడు మరి నేను కూడా వైఎస్ఆర్ బిడ్డనే, ఆయన కడుపున పుట్టిన ఆమెనే. మీరు ఆయన మా అన్న మీద ఎటువంటి అభిమానం చూపిస్తున్నారు, నా మీద ఈసారి చూపించండి, నన్ను గెలిపించండి. వివేకానంద రెడ్డి బాబాయ్ ఉన్నప్పుడు నన్ను ఎంపిక చేయాలనుకున్నారు. ఇక్కడ ఇప్పుడు నేను నిలబడుతున్నా, ఆయన లేరు కానీ మీరే నాకు అండా దండ అంటున్నారు. దానికి మీరు ఏం చేస్తారు? గెలిపిస్తారా ఎవరిని? షర్మిలని యాడ గెలిపించామంటే ఓటు వేసాక చిచ్చి పారేము. ఎందుకు అంత కోపం అంటే ఆయన చేసిన పని ఎట్టా? ఆ పార్టీలో టికెట్ ఇప్పించుకో. ఇప్పుడు అవినాష్ రెడ్డిని నువ్వు 2 మాటలు ఉన్నావు కదా, అన్న తమ్ముడు నేను ఉంటా ఇదప్ప అని. ఇన్నే ఉండు, ఈ ఇంట్లోనే ఉండు, నువ్వు మళ్ళీ పక్కకు పోవాల్సిన పని ఏముంది? అది ఏమన్నా ఆడ లెక్క తీసుకొని వచ్చి ఈడ ఊరక అడ్డంగా మాట్లాడితే ఏం ప్రజలంతా గుడ్డోళ్ళమా? కడప ఎంపీకి ఎవరు వస్తారు? అవినాష్ రెడ్డి. ఎందుకంటే సరైన క్యాండిడేట్ లేడు, అపోజిషన్ క్యాండిడేట్ లేడు. సరైన ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్కే సపోర్ట్ చేయమంటున్నాడు తెలుగుదేశం వాళ్ళను.
ఇక్కడ ఇక్కడ కడప మాత్రం సపోర్టు కాంగ్రెస్ చేయమంటున్నాడు. తెలుగుదేశం ఎంపీకి సపోర్ట్ చేయమనిలే, కాంగ్రెస్కి చేయమంటున్నాడు షర్మిలకు. అయినా ఇక్కడ అంత సీన్ లేదు ఇక్కడ కడప. మరి ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి వస్తున్నారు కదా షర్మిల గారు కూడా. వచ్చినా కూడా అంత లేదు, ఏమన్నా వచ్చే రాబోయే కాలంలో ఉండదు, ఇప్పుడు మాత్రం లేదు. ఆమె తెలంగాణలో ఎత్తిపోయి వచ్చింది, ఈడికి ఈడ కూడా ఉంటే ఉంటుంది, లేకపోతే రేపు మోసాడికి పంజాబ్ అక్కడ ఇక్కడ బీకారో పోతుంది. నేను రాజశేఖర రెడ్డి మా నాయన ఇక్కడ ఎలా చేసినాడు అని అక్కడ చెప్పుకొస్తుంది. అంతవరకే. అమ్మాయి కదా, అమ్మాయి అయితే ఇక్కడ అంత లేదు, అభిమానం ఉండదంటారా? అభిమానం ఏం లేదు ఇక్కడ. ఆయన మీద ఉంది అసలు. ఆమె చేతలారా చెడగొట్టుకునింది. వచ్చింది ఆంధ్రాలో ఉండింటి ఇంతవరకు ఫస్ట్ ఎలక్షన్ నుండి ఆమె కొంత ఉండిండు గ్యాప్, ఇప్పుడు ఏం లేదు ఇక్కడ. అది మరి ఇప్పుడు మా నాన్న పేరు నిలబెట్టాలి, నన్ను గెలిపించండి. మీ నాయన పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల ఎట్టయితావు నువ్వు? నరెడ్డి సునీత ఉండాది, నువ్వు ఇంటి పేరు నీ ఇంటి పేరు వేరు, నువ్వు వైఎస్ ఎట్టయితా ఉంటానులే. ఇక్కడ సెంటిమెంట్ అది ఉంది. నేను వైఎస్ షర్మిల అంటే నీ ఇంటి పేరు ఏంది? ఆడబిడ్డే కదా. ఆడబిడ్డ ఉంటే సానుభూతి ఎన్నో పడతాయి. అది ఎవరు ఇప్పుడు ఏడ టికెట్లు రాక గమ్మ కూర్చుని వాళ్ళు పోయి ఆ పక్కలో చేరతారు, అంతవరకే ఉండేది చెప్తాడా నేను. అందరూ సరైనోడు క్యాండిడేట్ పోయి చేరాడు, ఇప్పుడు టికెట్లు రాక కూర్చొని అటు ఇటు కాకుండా ఉంటారు చూడు, 2 in 1 మాదిరి వాళ్ళు పోయి చేరతారు. వాళ్ళ బాబాయ్ విషయాన్ని కూడా తీసుకొచ్చి మరి మాట్లాడుతున్నారు రాజకీయాలు. తీసుకొచ్చాడారు, మామూలుగా తేలితే కదా, తేలలేదు కదా. ఇంకా అది కోర్టుల పరిధిలో ఉంది, వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా నేను కోర్టు ఇచ్చేసింది, ఎలక్షన్ వరకు దానికి గత ఎత్తొద్దు అని. అది ఉండేది ఈడ కడప. అది మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? నేను వైఎస్ఆర్ ఖచ్చితంగా, అవినాష్ రెడ్డి. ఇప్పుడు వరకు మీకు ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాడు కడపకి? అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతంగా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. ఈ అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది కడప, ఇంతకుముందు లేదు. ఈ సంవత్సరం నుండి జరుగుతుంది. ఇప్పుడు నుంచి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జరిగింది ఇవన్నీ, ఈ నడమన సంవత్సరం నుండి జరుగుతున్నాయి ఇవన్నీ. అవి ఉండేటి కొంచెం జడలు రోడ్లు చేసి అవి చేస్తున్నాడు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జరిగింది, మళ్ళీ ఈ లాక్డౌన్ వచ్చింది, గమ్మైంది, జరుగుతుంది పనులు. ఎవరిని గెలిపించుకుంటారు? అవినాష్ రెడ్డి గెలిపించుకుంటారు. గురుగారు నమస్తే. నమస్తే. కడప ఎంపీకి ఎవరు రాబోతున్నారు? అవినాష్ రెడ్డి. ఎందుకంటే ఇంకా వాళ్ళదే కాదు రాజ్యం. అంటే ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి షర్మిల గారు కూడా వస్తున్నారు. షర్మిల కాదు, లేదు, కాంగ్రెస్ లేదు కదా. ఆవిడకైనా కాంగ్రెస్ లో బలం ఉంటే కదా ఆవిడ ఓటు వచ్చేది. కాంగ్రెస్ లో బలం లేదు కాబట్టి ఆవిడ వచ్చే ఛాన్స్ లేదు. అంటే ఫ్యామిలీ మీద ఉన్న అభిమానం అంత సీన్ లేదు, అంత రాదు. ఏమోనే ఇప్పుడు ఉండేది మెయిన్ వైసీపీ, తెలుగుదేశము. వచ్చే తెలుగుదేశం రావాలా, లేకపోతే వైసీపీ రావాలా, మిగతావన్నీ ఏం రావు. అది మరి నేను మా ఇంటి ఆడపడిచి అదే ఫ్యామిలీ నుంచి వస్తున్నాను, నాకు అవకాశం రావచ్చు. ఆడపడుచులు వచ్చి తెలంగాణలో వచ్చి ఏమైంది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఆంధ్రాకి వచ్చింది, మన తెలంగాణకు పోతుంది అంతే. అంత సీన్ లేదు. కాంగ్రెస్కు అయితే ఇంకా ఇప్పుడు లేదు బలము. ఇంకా రావణ వచ్చే ఎన్నికల్లో ఏమన్నా పుంజుకుంటే చెప్పలేము. ఇప్పుడు ఆమె మీదనే కాదు, పార్టీ మీద కూడా అభిమానం ఉంటుంది కదా, అట్లా ఆ పార్టీ అభిమానంతో ఓట్లు వేస్తారు. కాబట్టి పార్టీ అభిమానంతో రావాలి, అంతేగాని ఈ ఆమె పార్టీ పెట్టిందని అంత ఇది లేదు. అది ఎవరిని గెలిపించుకుంటారు మరి ఇక్కడ కడప ఎంపీగా? ఇంకెవరు అవినాష్ రెడ్డి వచ్చేది, ఇంకెవరు వస్తారు? ఇంకెవరు లేరు, ఇంకెవరు లేరు. భూపేశ్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఎవరికి ఎవరు? అదే భూపేశ్ రెడ్డి పెద్ద ఎవరు తెలీదు. అవినాష్ రెడ్డి అందరికి తెలుసు, కాబట్టి అవినాష్ రెడ్డి వస్తాడని అనుకుంటున్నాను నేను. కడప ఎంపీకి ఎవరు గెలుస్తారు? అది మళ్ళీ చెప్పలేదు సార్. ఇప్పుడు 3 పోటీ చేస్తున్నారు తెలుసా? ఎవరెవరు? అంటే ఇంకా షర్మిల, అవినాష్ రెడ్డి, భూపేశ్ రెడ్డి, ముగ్గురు ఎవరు వస్తారు చెప్పలేము. చెప్పలేమంటే నమ్మకం ఎందుకు నమ్మకం లేదు? ఆయన వస్తాడు. ఎవరు? అవినాష్ రెడ్డి. ఎందుకంటే ఎందుకంటే ముందు గెలిచినాడు కాబట్టి వస్తాడు. ముందు గెలిచారులే. ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? ఏం చేయలేరు కడప సిటీలో. చేయలేరు. కడప ఎంపీకి ఎవరు గెలుస్తారు? షర్మిల. ఎందుకంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రభుత్వం అదే, అంతా ఒకటే ఉండాల. ఎందుకంటే ఇప్పుడు జగన్ కు ఎందుకు ఒకసారి ఛాన్స్ ఇమ్మన్నారు. ఒకసారి ఛాన్స్ ఇస్తే ఏం చేసినాడు జగన్? ఏం చేసినాడు? తాగేది మందు రేట్లు ఎక్కువ, ఇవన్నీ చేసి అది లాభం. అది ఆయనకు లాభం, మనకేం లాభం? అది జగన్ది. ఆ మందు తినే వస్తువు, గ్యాసు
ఇవన్నీ పెరిగిపోయినాయి. ఎవరు దాన్ని తినే వస్తువులన్నీ రేట్లు ఎక్కువ ఉన్నాయి. మళ్ళా ఎవరికి భయమంటారు మీరు? టీడీపీ లోకల్ పార్టీ అది టీడీపీకి అయితే అస్సలే వేయరు. ఎందుకంటే మన కొడుకు మోడీతో కలిసినాడు కాబట్టి వేరే వేరు. అది నిజం. గెలిస్తే మీకు ఏంటి ప్రాబ్లం? లే మోడీ అంటే మాకు శత్రు సాయిబుల్కు. ఎందుకట్లా? అందుకే అది ఎందుకు శత్రు ఎందుకు? లే మోడీ అంటే మోడీకి భయమే మనం. ఏ పార్టీ అయినా వేస్తాం కానీ ఆ పార్టీకి మాత్రం భయం. ఆయన కలిసినాడు కాబట్టి జగన్కి అయినా వేస్తాం కావాలంటే. ఎందుకంటే కాంగ్రెస్లో కలుస్తాడు పోయి. కలుస్తాడు. ఎవరు ఇస్తాడు దానికి? పొత్తు ఎవరు ఇస్తారు? పైన అది ఉంటే కాంగ్రెస్ పొత్తు ఎవరు ఇస్తారు దానికి? ఉండాలి కదా కాంగ్రెస్. బీజేపీ అయిపోయింది, పడిపోయింది కదా. ఇప్పుడు గెలిచేది ఏంలే, ఆయనే పడిపోయినాడు. వాళ్ళు ఉండనే పడిపోయినాడు వాడు. అది ఇప్పుడు ఏంటి మరి? ఇప్పుడు ముగ్గురు పోటీ చేస్తారు ఇక్కడ ఎంపీగా. ఎవరు గెలుస్తారు? షర్మిలా గెలుస్తుంది. షర్మిలా గెలుస్తుంది పక్క. కడప ఎంపీ ఎవరు గెలుస్తారు? కడప ఎంపీ నువ్వే. నీకు నిల్లు పడ్డాడో నువ్వే గెలుస్తావు. ఎందుకంటే నీ కాడ ఉంది మంచితనం ఉంది, మానవత్వం ఉంది, విశ్వాసం ఉంది, అన్ని లక్షణాలు ఉన్నాయి నీ కాడ. ఇంకేం దానికంటే ఇంకేం కావాలా నీకు? నేను ఇప్పుడే కదా నీకు కలిసింది. ఎవరు నేను గెలిచి నిలబడు వద్దంటాము. మన ఓట్లన్నీ నీకే వేస్తాం. రానిలే ఇంకా మంచిది కాదు. అయ్యా మంచి టీవీలో వస్తే మంచిలే, ఫలానా మంచి ఉన్నాడు మాట్లాడినారు, అది ఇది రాజకీయం గురించి చెప్తున్నారు. ఏమన్నా చెడు చెప్పలే ఏంలే. కడప ఎంపీగా కడప ఎంపీ ఇప్పుడున్న ఎంపీ అవినాష్ కదా, నెక్స్ట్ ఆయన వస్తారు. ఇప్పుడు ఇంకొక ఇద్దరు పోటీ చేస్తున్నారు ఇక్కడ. ఇద్దరు పోటీ చేస్తే రెడ్డి కాంగ్రెస్ నుంచి షర్మిల. అయ్యా ఎవరు మంచిలో అభిప్రాయం ఉంటే వాళ్ళు చేస్తారయ్యా. మంచితనం మానవత్వం ఉంటే ఎవరు ఆలోచన వాళ్ళు ఉంటే ప్రేమ ఇవి ఉంటే చేస్తారు. మీరు ఎవరు చేస్తారు? ఇప్పుడు మేము ఇప్పుడు ఏ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎంపీ ఇప్పుడు అన్నీ ఒకటేగా, ఒకసారిగా. నేను అయితే బేయాలంటే వైఎస్ఆర్కే వేస్తా ఎంపీకే. ఎందుకంటే ఇప్పుడు జరిగే సంక్షేమాలన్నీ రొంత అందుతున్నాయి, పర్వాలేదు. ఇప్పుడు నష్టం మళ్ళీ వచ్చిన ఆయన అనుతాయో లేవో గ్యారెంటీ చెప్పలేం. ఏమే నా దేవుడు నాడు, దాని తర్వాత ఏమవుతుందో ఏమో. ఇప్పుడు అన్యాయం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఆయన రాలా, ఆయన చేస్తామని ఆలోచించాం. పులివెందుల్లో ఎన్ని ఓట్ల మెజారిటీ వస్తుంది? అంత రాజ్యం నాకు తెలియదు, నా ఐడియా. పులివెందుల కానీ ఎక్కడ కానీ అంత ఐడియా ఆలోచనలే. ఇప్పుడు మనకు తెలిసిన గాడి భయం అంటే చేస్తా అంతే. ఏమో సార్ చెప్పలేము. చెప్పలేదండి. ఇప్పుడే మీరు ఇక్కడే కడపేనా? కడపే కదా. మరి ఏంటి ఎవరు? అవినాష్ రెడ్డి ఉంటారు. అవినాష్ రెడ్డి. ఎందుకంటే ఏమో మనం వాళ్ళ మీద ఇష్టం పడతాం, ఇష్టం ఆయన అంటే మనం. ఇప్పుడు మరి అదే ఫ్యామిలీ నుంచి ఆవిడ వస్తున్నారు కదా నిర్మల. అంటే అది కాంగ్రెస్ అయిపోయింది కదా. కాంగ్రెస్ అంటే వ్యక్తికి వేస్తారు, చెప్పలేము. వాళ్ళు అయినా రావచ్చు, వీళ్ళైనా రావచ్చు, మనం చెప్పలేము కదా. మీరు ఎవరికి వేసుకుంటారు? మనం వైసీపీ వేస్తాం. డెవలప్మెంట్ జరిగిన ఇదే మన ఇప్పుడు షర్మిలక్క అంటే వాళ్ళు కూడా వాళ్ళే కులమే కాదల్లే, కానీ చెప్పలేము ఎవరు వస్తారో ఎవరు అనేది మనం చెప్పలేము కదా ఆట. కడప ఎంపీ ఎవరు వస్తారు? అవినాష్ వస్తాడు. ఎందుకంటే పాతవాడు కాబట్టి. పాత మొదటి నుంచి అతనే వచ్చినాడు. అవినాష్ను చూసి వేయకపోయినా కనీసం జగన్ ముఖం చూసి వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్యాన్కే వేస్తారు. కడప ఉరుగు మాకు తెలియదు. కడప ఉరుగు మాత్రమే, కడప లోకల్. కడప వరకు జగన్ పార్టీకి వేస్తారు. జగన్ కారణాలు ఏముండవు. మా అభిమానం, మా జిల్లా వాడు కాబట్టి మేము వేస్తాం. మా జిల్లా వాడు కాబట్టి మేము వేస్తాం. కాదు, మా జగన్ కు ఆపోజిట్ వచ్చినారు కదా. ఇంటి మనిషికి ఇంట్లో వాళ్ళే కంట్లో పుల్లా అని అడ్డం వచ్చినారు కాబట్టి మేము వేయం వాళ్ళకు. ఎవరు ఏం చేయరు. అలా పని అంతా వాళ్ళు సంపాదించుకోవడము, వాళ్ళు సుట్ కేసులు, వాళ్ళ కోట్లు వేల కోట్లు దాచిపెట్టుకోవడమే. ఎవరు వచ్చినా, చంద్రబాబు వచ్చినా, జగన్ వచ్చినా, ఇంకొకరు వచ్చినా, ఈడ మాత్రం ఎవరి పని వాడు చేసుకుని వాడి ఎవరిని కూడి వాడు తినాలా. ఎవడు ఒక రూపాయి పెట్టాడు. ఏమంటే మా జిల్లా వాడు అని
అభిమానంగా జగన్కి వేస్తాం అంతవరకే. 2024 ఎలక్షన్ ఎంపీనా కడప ఎంపీగానే తెలుగుదేశంలో ఎవరున్నారు? తెలుగుదేశంలోనా? భూపేశ్ రెడ్డి. ఆయన గెలిచొచ్చు. ఎందుకంటే అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇది వైఎస్ఆర్ పార్టీకి అంత సీన్ లేదు. ఎందుకు కారణం కావాలి? కారణం అంటే ఎక్కువ లైక్ చేయడంలే. అది ఎందుకంటే ఏ విధంగా చెప్పాలంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎంపీ అనేది అభిలాష్ రెడ్డి కదా, ఆయన హత్య కేసుల పైన ఏదేదో ఉన్నాయి, నేరాపణాలు అన్నీ జరుగుతున్నాయి. ఆ విధంగా ఎత్తుకుంటే అతనికి కొంచెం దూరం పెట్టినట్టే కదా అంట. మరి షర్మిల కూడా పొడి చేస్తున్నారు. చెప్పలేము, ఆమెనా రావచ్చు. అంటే ఎలా వస్తుంది ఆమె ఎలా వస్తుంది? ఏమో ప్రేమ ఉంటే వేయచ్చు, ఆమె పైన అభిమానం ఉంటే వేయచ్చు. మీ ఉద్దేశం ఏంటి? మా ఉద్దేశము అభిలాష్ రెడ్డి రాడేమో అనుకుంటున్నాము. అవునా? ఎందుకంటే అదే చెప్పాను కదా ఇందాక, ఆయన వాళ్ళ కారణాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఏమైనా చేశారు అప్పుడు సంక్షేమ పథకాలు అయినందునే? మరి మాకు ఏం రాలేదు, మాకు మేమేం తీసుకోలేదు. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, మాకు ఏం తీసుకోలేదు వరకు. తీసుకునింటే కదా మాకు ఇళ్ళ స్థలం కూడా రాలేదు. ఏం రాలేదు, ఏం లేదు. సంవత్సరాల ధరలు మందు ధరలతో ఇబ్బంది పడిపోతున్నాము. తాగుబోతులకు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా అమాంతమైన రేట్లు ప్రతి నెల, ప్రతి 2 నెలలకు, ప్రతి సంవత్సరానికి 1/4 చేయడము ఇది చాలా దారుణము. తాగుబోతులతో ఉండే విషయమే ఇది. మరి దాని గురించి ఆలోచించాలి కదా ప్రభుత్వము. ఇదే మొట్టమొదటి ప్రతిజ్ఞ అతనికి. ఏంటి అతను చెప్పిన వాగ్దానాల్లో ఇది ఒక్కటి తక్కువ చేసినాడు. అన్ని బెల్ట్ షాపులు ఎత్తేస్తానన్నాడు, వైన్సులు ఎత్తుతానన్నాడు, ఎక్కడో బార్ పెడతానన్నాడు. ఇప్పుడు బెల్ట్ షాపులు ఎత్తడం లే, వైన్సులు ఎత్తడం లేదు. ధరలేమో ప్రతి నెల పెంచుతున్నారు. సరసమైన ధరలకు ఇచ్చే అవకాశం ఉంటేనే అతనికి అభిమానము తాగుబోతుల విషయాల్లో. ఇది ముఖ్యమైన కుటుంబ అవన్నీ అమలు చేసిన పథకాల్లో నిలిచింది ఇది ఒక్కటే కదా. అన్ని అమలు చేసిన దానికి బాధ్యత. ఈ 40% డ్రింకర్స్ గురించి ప్రతి నెల అవేకమైన రేట్లు పెంచుతుంటే ఏ విధంగా మీకు అభిమానం పెరుగుతుంది? అంటే ముందు రేట్లు తగ్గిస్తారు. అది ముఖ్యము. 40 పైసలు నీ జోబులో ఉన్నట్లు ఉంటే 20 పైసలు ఎక్కడి నుంచైనా నువ్వు సంపాదించుకోగలుగుతావు. అది నీ ప్రాముఖ్యత. దీన్ని ఆలోచించాలను. సరే, ఇప్పుడు ఏంటి కడప ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? తప్పనిసరిగా వైఎస్సీపీకి వస్తే రావచ్చు 30%, లేదంటే కాంగ్రెస్కు. ఆమె అతని చెల్లెలే కదా ఆమె కూడా, షర్మిల. కాంగ్రెస్ పైన ఉంది రెండో అభిమానము, మొదటి అభిమానము ఇతని పైన ఉంది. కానీ ఇతని అమలు పథకంలో అతను చేసిన వాగ్దానంలో ఒక్క దారిలో మిస్ అయినందువలన ఈ 40 పైసలు అతను దొరకాలంటే ముఖ్యమైన తాగుడుబోతుల గురించి గమనించాలి. ముఖ్యమైన తాగుడుబోతులు వాళ్ళే 40% ఉండేది ఆంధ్రప్రదేశ్లోగా. మన జిల్లానే కాదు, 14 జిల్లాల్లో కూడా. కానీ వాళ్ళు 40 పైసలు దొరకాలంటే నువ్వు నెల అదే విధంగా పెంచుతా ఉంటే అతని కూల్లో ఏ విధంగా సంపాదించుకొని బతుకుతాడు, అతను ఏ విధంగా 2 పూటలు తాగుతాడు? దీనికి సమస్య నువ్వు పెంచుకోవాలంటే ఆ 40 పైసలు నీ కాడ ఉండాలంటే రేట్లు తప్పనిసరిగా తగ్గాలి. ఇక్కడ రోడ్లు అయిపోయినా పర్వాలేదంటే కంపెనీలు రాకపోయినా పర్లేదు, అన్ని ఉద్యోగాలు లేకపోయినా పర్లేదా? తెస్తాడో ఎన్ని శాతం ఊరుకు తెస్తాడో అన్ని శాతము ప్రతి సంవత్సరంలోనూ ప్రతి 5 ఏళ్లకు తెచ్చుకోగలుగుతావు. కానీ ప్రాముఖ్యత నీ వాగ్దానాల్లో మిగిలి ఉండేది అదొక్కటే. వైన్సుల గురించి, తాగుడుబోతుల గురించి నువ్వు సరసమైన ధరలకు గిన్న ఇచ్చినావు అంటే నెక్స్ట్ నువ్వే. అది ఓకే అంతే. ఎవరు వస్తారు కడప ఎంపీగా? అవినాష్ రెడ్డి వస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల అభిమానం ఉంది కాబట్టి. షర్మిల ఆవిడ మీద లేదా? షర్మిల మీద ఉంది కానీ అన్నకు వ్యతిరేకంగా చేస్తా అంటే ఏముంది? లేదు. ఆయన వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచే కదా ఆవిడ కూడా వచ్చారు. ఎవరు వచ్చారు? రైటే. అన్న ఒకప్పుడు సోనియా గాంధీతో కొట్టాడి బయటకు వచ్చినప్పుడు ఈమె కూడా ఆ రోజుల్లో ఇబ్బంది పడింది. ఈ రోజు మళ్ళీ పోయి వాళ్ళతో ఎట్లా మీట్ అవుతుంది సోనియా గాంధీతో ఈమె షర్మిల గారు?
ఇప్పుడేంటి మరి జగన్ గారు ఓడించాలని ముఖ్య ఉద్దేశంతో వీళ్ళు కూడుకున్నారనుకోవచ్చు. ఎవరు ఏం చేయలేరు జగన్, ఓడించలేరు జగన్, ఏమి చేసుకోలేరు. ఏంటి నమ్మకం ఏంటి మీకు, ఉన్న అభిమానం ఏంటి మీకు? అభిమానం నాకు కాదు, ప్రజలందరికీ ఉంది. అందరికి బాగా చేసినాడు. ఎవరిని పిలిచి అడగని, ఏదో మా తమ్ముని అడగని చెప్తాడు. ఎన్ని ఊరకంతా డూబు జగన్ తప్ప ఏం ఉండదు. ఎన్ని ఊరక పైన ఇప్పుడే తెల్లారి ఎలక్షన్ అబ్బద్దు ఎవడు ఉండడు. అది కథ. ఎందుకండి అంత నమ్మకం ఏంటి? అభిమానం అంతే అంతే. అది ఏం ఒకటే ఫ్యామిలీ, ఆవిడ కూడా ఒకటే ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ గీమిలు ఏం లే, ఆయన అంటే ఇంకేం లే, అయిపోయి ఇంకా మాట్లాడేది ఉండదు. ఇంకా ఇప్పుడు ఊరకంతా సాయంత్రం దాకా అందరూ తెలుగుదేశం అది ఇది అంటారు. తలతలకి ఊరు ఉండరు. కడప కాదు ఏది కూడా అంతే. ఆంధ్రప్రదేశ్ అంతా, కడపే కాదు ఆంధ్రప్రదేశ్ అంతా అంతే. ఎందుకంత బల్లగుద్ది చెప్తారు? బల్లగుద్ది చెప్పడం ఏంటంటే ఆయన చేసిన మంచి పనులు అట్లున్నాయి. ప్రజలకు బీద బిక్కి మంచి చెడులు చేశాడు అతను. మేము చెప్పేది ప్రజలు బీదోళ్ళ దగ్గర పోయి అడగండి మీరు. ఎవరు చేశారంటే జగనన్న చేసినాడు, మా అన్న ఉన్నాడు. చదువులు కూడా ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, బిడ్డలకు ఏ విధంగా కాపాడినాడు. వాళ్ళ పరిస్థితి చదివించలేని పరిస్థితుల్లో గడ్డకు తెచ్చాడు అందరినీ. అంటే ఇప్పుడు కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు అంటున్నారు కదా. అవి మాకు కంపెనీలే ఉద్యోగాలు లేవనడం అంటున్నారు అంతే. అది బోగస్ మాటలు, ఊరికే నమ్మకం లేదండి. ఇదంతా అనేది వాళ్ళకేస్తామే. సాయంత్రం ఏదలకే జగన్కి వెళ్తుందే, అదో చెప్పలే మావాడు అంతే. అంతేనా? మరి ఇప్పుడు షర్మిల గారికి ఏమైనా అవకాశం ఉంటుంది? ఏం అవకాశం ఉంటుందండి? 50 ఓట్లు రావా మీకు? ఆమె అనుకుంటారు రాదు. ఆమె ఇంకా ఉండే ఇలువ పోగొట్టుకునేది. కడప ఎంపీ ఎవరు గెలబోతున్నారు? అవినాష్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాల వల్ల ఆయనకి పాజిటివ్ అన్ని సర్వీస్ చెప్తా ఉన్నాయి కదా, నేను చెప్పడం కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ కీలకంగా అదే ఫ్యామిలీ నుంచి షర్మిల గారు వస్తున్నారు. మరి దీని గురించి ఏమైనా మారవచ్చు? ఈక్వేషన్ మారకపోవచ్చు. కాంగ్రెస్ ఉండే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఒకటి, స్టేట్ డివైడ్ వల్ల ఒకటి, ఇంకొకటి కాంగ్రెస్ మీద అంత ప్రజల్లో నమ్మకాలు లేకపోవడం. అంటే ఇప్పుడు ఎన్ని అనుకూలంగానే మన తెలంగాణలో కూడా వచ్చింది కదా, తెలంగాణలో కూడా గెలిచింది కదా కాంగ్రెస్. అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు మరి టీడీపీ కాంగ్రెస్ గెలవాలి, టీడీపీ అంటుంది ఇక్కడ కడపలో. కాంగ్రెస్ గెలవాలని చెప్తాను. కడపలో కాంగ్రెస్ గెలవాలంటే షర్మిల గెలవాలి. వాళ్ళ కుటుంబ సమస్యలు ఉండొచ్చు, కానీ ఇది మొత్తానికి వైఎస్ఆర్సీపీ ఎక్కువ ఉందని స్టేట్ వైడ్ కూడా మిగతా సర్వీస్, ఎన్డీటీవీ, మిగతా సర్వీస్, ఇండియా టుడే సర్వీస్ అన్నీ చెప్తున్నాయి కదా. ఒకటి ఉద్యోగాలు తప్ప ప్రజలకు, స్టూడెంట్స్కి కానీ చదువుకున్న ఎడ్యుకేటర్స్ కానీ మిగతా వాళ్ళకి బాగుందని వాళ్ళ ఫీడ్బ్యాకే ఎక్కువ అయిపోయింది. దాదాపు 70% ప్యూర్ పీపుల్స్ వాళ్ళకి అందిన సంక్షేమ పథకాల వల్ల వాళ్ళే ఆయనకు ఓట్లు వేసే విధంగా ఉన్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏమైనా చేశారు ఎంపీ అంతకుముందు 5 సంవత్సరాలు? వైఎస్ అవినాష్ రెడ్డి ఇక్కడ 5 సంవత్సరాలు ఏమైనా చేశారా? అంటే ఇక్కడ కొప్పర్తిలో ఇండస్ట్రీలు డెవలప్ చేశారు, అదొకటి. దాని గురించి కొంచెం పాజిటివ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి వైఎస్ఆర్సీపీ మీద. వైఎస్ఆర్సీపీ మీద మంచి అభిప్రాయమే ఉంది. ఈసారి పథకాలు అయితే అన్ని బాగా ఇస్తున్నాడు. మీకు 10,000 ఇస్తున్నాడా? 10,000 ఇస్తున్నాడు, కానీ మాకు కాదు ఇంపార్టెంట్, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి. ఇప్పుడు ఉద్యోగాలు లేక పిల్లలు చదువులు అయిపోయి రోడ్ల మీద ఉన్నాడు, ఒక ఉద్యోగంగా రాలేదు. అది తప్ప ఉత్త పథకాలు ఒకటి ఇచ్చినా ఏం ప్రయోజనం లేదు. 10 రోజులకి నెలకి అయిపోతాయి అంతే. పథకాల వలన ఏ ఉపయోగం లేదు. ఇచ్చి వేస్ట్. గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగాలు ఉంటేనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు. ఉద్యోగాలు లేక రోడ్ల మీద ఎన్నో వేల మంది ఉన్నారు, అందులో నేను కూడా ఒకరిని. మీరేం చదువుకున్నారా? నేను ఇంటర్ వరకు చదువుకున్నా, కానీ నాకన్నా వాళ్ళ మన బండిలో ఎక్కే వాళ్ళే చాలా మంది నిరుద్యోగులు, చదివి వేస్ట్ అయిపోయినాము. ఆ ఉద్యోగాలు లేక, ఫీజులు లేక, హాస్టల్లో ఉంటే ఆ ఫీజులు కట్టుకోలేక, తల్లిదండ్రులకి చెప్పుకోలేక, వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు చదివించి ఇప్పుడు అమ్మఒడి, విద్యా దీవెన ఇవన్నీ చేస్తున్నాడు. దేనికి? పిల్లలు చదువుకునే దానికోసమే కదా. చదువుకొని బయటకు వచ్చి ఖాళీగా ఉండి ఏం చేస్తారు? రోడ్ల మీద ఉండి ఉద్యోగాలు లేక తిరిగే దానికోసం చదువుకోలే కదా వాళ్ళు. అందువలన అత్యంత ఈ పథకాల కన్నా విద్య, వైద్యము అవి 2 బాగుంది. నువ్వు చదువు మీద దృష్టి పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు కూడా బాగుపడతారు. కడప ఎంపీకి ఎవరు గెలబోతున్నారు? అది అవినాష్ రెడ్డి, షర్మిల, భూపేష్ రెడ్డి. పబ్లిక్ అభిప్రాయం, అది మనం చెప్పలేము. మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం అయితే కడపలో అవినాష్ రెడ్డి గెలుస్తాడు. అవినాష్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు ఇప్పటి వరకు?
ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు అభివృద్ధి చేస్తాడో వాళ్ళకే తెలియదు. అంతేనా? ఎవరితో ప్రజలతో మమేకమై ఉంటే తెలుస్తుంది. ఎప్పుడో ఎలక్షన్లు అప్పుడు ఒకటి ఉంటే అట్లా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరు పనులు చేస్తే ఎవరికి న్యాయం అనిపిస్తే వాళ్ళకే ఓటేస్తారు ప్రజలు, అంతే. ఓకే, థ్యాంక్ యూ. కడప ఎంపీగా 3 పార్టీల నుంచి 3 ఎవరు గెలవబోతున్నారు? నాకు తెలిసి ఎక్కువ అవకాశాలు భూపేశ్ రెడ్డికి ఉన్నాయి. ఎందుకంటే ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా అన్నదమ్ము అన్నా చెల్లెళ్ళే కదా, ప్రతి నియోజకవర్గంలో కొంచెం చీల్చేదానికి అవకాశం ఉంది ఆమె. అట్లా చీల్చినప్పుడు కొంత చీల్చినా కూడా ఆటోమేటిక్గా భూపేష్కి అవకాశం ఉంటుంది కదా, టీడీపీకి అవకాశం. ఇప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ చేయని అంటున్నారు కదా, టీడీపీకి కూడా. టీడీపీ కడపలో కాంగ్రెస్కి సపోర్ట్ చేయండి టీడీపీ వాళ్ళు కూడా అంటున్నారు. టీడీపీ వాళ్ళు కాంగ్రెస్కి చేయమని ఏమి చెప్పలేదు, అట్లా చెప్పలేదులేండి. అట్లేం చెప్పారు, అట్లా చెప్తే పబ్లిక్ టాక్ వచ్చే పార్టీలకు వాల్యూ ఉండదు. ఉన్నాయంటారా వాల్యూ పార్టీలకి? ఉన్నాయండి, కానీ బయటపడడం లేదు ఎవరు కూడా. ఏదో ఏ మనిషి కూడా వ్యక్తిగతంగా చెప్పుకుంటున్నాడే కానీ ఎవరు వాంటెడ్లు వచ్చేసి ఇది పక్క అనేది చెప్పలేము. పులివెందులు తెలుసు మీకు? తెలుసు. పులివెందులు ఎవరు గెలుస్తున్నారు కొందరు? పులివెందుల తగ్గచ్చు కానీ మెజార్టీ అవినాశే వస్తుంది. ఇదే పులివెందులు ఏది ఎమ్మెల్యేకే అది మనం చెప్పలేదేమో, చెప్పకూడదు కూడా. ఇప్పుడు ఎంత చెప్పారుగా, ఎందుకంటే అది మనకు అక్కడ తెలియదు, అక్కడ జనం పబ్లిక్ టాక్. ఇక్కడైతే ఏదో చెప్పగలుగుతాం కానీ పులివెందులది మనం ఎక్కడ చెప్పగలుగుతాం. కడప ఎంపీకి ఎవరు గెలుస్తున్నా చెప్పు. అవినాష్ వస్తారు కానీ ఇన్ని ఎవరు చెప్పుకునే వేస్ట్, చెప్పుకోవడం వేస్ట్, మాట్లాడే వేస్ట్. ఎందుకు ఆయన వస్తారంటే ఎందుకు రాజశేఖర ఫ్యామిలీకి పెట్టను కూడా కడప ఎవడు నిలబడినా కూడా ఇంతే కదా. ఇప్పుడు షర్మిల గారు కూడా రాజశేఖర ఫ్యామిలీ కదా కావచ్చు, ఎక్కడో పోయింది కదా. నేను ఆ బిడ్డ తెలంగాణ బిడ్డను అది ఇది అని చెప్పాను కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి అంటే ఇప్పుడు కడప బిడ్డ కదా అది. అంటే ఎక్కడ పోతే అక్కడ అవుతుందా, ఎక్కడ పోతే ఎక్కడ అవుతుందా? మహిళ కదా కావచ్చు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే పెళ్ళినాక మీ ఇంటి కోడలు అవుతుంది కానీ వాళ్ళ ఇంటి బిడ్డ కాదు కదా, అంతే కదా. ఇప్పుడు అన్నా చెల్లెలు అనుబంధం కదా, తండ్రి తల్లి కూతురు. అన్నా చెల్లెని బయటకు వస్తే పార్టీలు డివైడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది కదా. ఒకే పార్టీలోనే ఇద్దరు పోటీ చేస్తాను కదా. మీ అభిప్రాయం ఏంటి అసలు దేని గురించి? వీళ్ళ ముగ్గురు గురించి. అవినాష్ గెలుస్తాడు. డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసే అభివృద్ధి గారు కనిపించలేదా? కళ్ళకి కనిపిస్తుంది కదా, మనకు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది కదా. కంపెనీలో వచ్చినాయా? కొప్పటి సజ్జలేకి పోయి చూడండి, ఒక్కసారి కొప్పటి సజ్జలేకి పోయి చూడండి ఎలా ఉంటుందో క్లైమేట్. ఇప్పుడు 14 ఏళ్ళు వాడు పరిపాలన చేసినాడు, జగన్ వచ్చి 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళకి అన్ని కావాలంటే కావు కదా. విభజిత ఆంధ్రప్రదేశ్ కదా, ఆదాయం లేదు, సోర్స్ లేదు, ఏదైనా చేసుకోవాలి కదా. ఇప్పుడు పుట్టానే పెద్దోళ్ళం కాదు కదా, టైం పడుతుంది కదా దేనికైనా కూడా. అన్నా కడప ఎంపీకి ఎవరు గెలబోతున్నారా? ఎంపీగా అవినాష్ రెడ్డి గెలుస్తాడని అంతా అనుకుంటున్నారు. ఎందుకన్నా? ఎందుకన్నా అంటే వాళ్ళ చరిస్మా జరుగుతుంది, ఖచ్చితంగా గెలుస్తాడు. మరి కొంచెం హత్య అది అని చెప్పేసి కొంచెం నెగిటివ్ గా కనెక్ట్ అయింది, మరి విషయం ఏమైనా ఇబ్బంది కలవా? నెగిటివ్ పాజిటివ్ అన్ని కాదు బ్రదర్, ఇక్కడ కడప అంతా జగన్కే ఫేవర్గా ఉంటుంది. ఇవన్నీ కడప జిల్లా మటుకు దానికి మనం ఏం చెప్పలేం, గెలుస్తాడు అంతే. దానికి ఇట్లా పోకడలు ఆ పోకడలు ఈ పోకడలు అన్నీ ఎవరికి తెలియదు. ఖచ్చితంగా ఎంపీగా ఆయన గెలుస్తాడు అవినాష్ రెడ్డి. మరి ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి షర్మిల గారు కూడా వస్తున్నారు. షర్మిల వచ్చినా ఇప్పటికప్పుడు అంటే కష్టము, ముందు నుంచి లేరు కదా. ఇప్పుడు మధ్యలో వచ్చి మాకు ఓటు ఏంటంటే ఎవరు అదే ఫ్యామిలీ కదా, అదే ఫ్యామిలీ అయినా కానీ ముందు నుంచి ఉండాలి కదా. అదే వైఎస్ఆర్ గారు బిడ్డగా. కరెక్టే నువ్వు చెప్పేది పాయింటే, నాకు అర్థమైంది. కానీ ఇప్పుడైతే ఏముండదు, ఇప్పుడు ఇట్లే కంటిన్యూ ఉంటే నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది. 29 వరకు. మరి కాంగ్రెస్ ఇక్కడ కొంచెం ఫేవర్ ఉంటుందని విన్నాం. ఏముండదు కాంగ్రెస్, ఏముండదు అసలు, ఓట్లే పడవు కాంగ్రెస్. అవునా? టీడీపీ సపోర్ట్ చేస్తుందంటే ఇక్కడ కడపలో కాంగ్రెస్ కి. టీడీపీ సగము, వైఎస్ఆర్ కాంగ్రెస్ సగం వస్తాయి కానీ కాంగ్రెస్ ఓట్లే పడవు. అవునా? మరి ఇప్పుడు ఎంపీగా గెలవడం కష్టం అంటారా? అసలు రారు, ఛాన్సే ఉండదు నాకు తెలిసి, డిపాజిట్ కూడా రాదు. మరి భూపేష్ రెడ్డి టీడీపీ నుంచి అదైతే మనకైతే ఐడియా లేదు, ఆ మనిషి గురించి మనకు తెలియదు పెద్దగా. ఎవరు తెలీదా? నాకైతే ఐడియా లేదు. ఓకే, ఎంపీగా అవినాష్ రెడ్డి వస్తాడు. అవినాష్ రెడ్డి వస్తాడు అంతే, ఏం మాట్లాడాలి. గవర్నమెంట్ ఫామ్ చేసేది ఎవరు? అదైతే స్టేట్ లో అయితే చెప్పలేము గురు. అవునా? స్టేట్ లో అయితే చెప్పలేము. ఈ జిల్లా వరకు ఓకే, ఫ్యాన్ వరకు ఓకే, అంతేనా? అంతే. ఓకేనా, థ్యాంక్ యూ. ఏం అవకాశాలు ఓటు వేసి ఎలక్షన్ అయ్యే వరకు చెప్పలేము. ఇప్పుడు 3 ఉన్నారు పోటీలో. కరెక్టే, పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఏంటా ఘోరం ఏంటి? ఘోరం ఏమిటంటే ఇంతకుముందు ఉండే ఎంపీ అవినాష్ రెడ్డి గారు మన గడపకు చూసిన వాళ్ళు చాలా తక్కువ, ఈ ప్రాంతంలో కానీ ఏ ప్రాంతంలో కానీ. రెండోది వచ్చి ఇప్పుడు వైఎస్ గారి కూతురు షర్మిల గారు నిలబడినారు. పరిస్థితులు ఎటువైపు వేస్తాయో తెలియదు, ఓటింగ్ అయ్యే వరకు చెప్పలేం. టీడీపీ మరి భూపేష్ రెడ్డి అవకాశాలు అదే ఏది అనేది చాలా ఘోరంగా ఉన్నాయి, చెప్పలేము. గడపది అసెంబ్లీ టికెట్ కూడా అట్లే ఉండాలి, ఎంపీది కూడా అట్లే ఉండాలి. చాలా హోరాహోరీగా పోటీ ఉంటుంది, దగ్గరలో గెలుపు ఉంటుంది. ఎవరికి ఉంటుంది అనుకుంటున్నారు? అదే
60 నుంచి 70% దగ్గర మీరు ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ సర్వే చేసింది అప్పుడు మేము చెప్పిన ఇంటర్వ్యూ అప్పుడు గుర్తుకు వస్తుంది మీకు. అంటే ఎవరికి దగ్గరగా ఉంటుంది అనుకుంటున్నారు? 3 వైపులా ఉండాలి. ముగ్గురికి గెలవరుగా. గెలవరు. బరువు ఎట్లా మారుతుందో ఒక రోజులో మారవచ్చు, ఓటింగ్ శాతం మార్చచ్చు. అంటే ఇక్కడ మరి కాంగ్రెస్ నుంచి షర్మిల వస్తుంది, వచ్చే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. గెలిచే అవకాశాలు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏంటో నమ్మకం ఏంటి? నమ్మకం ఏమిటంటే వ్యతిరేకం ఎక్కువ ఉండాలి. ఎవరికి? వైఎస్ఆర్సీపీలో ఈయన ఎవరు ఎంపీ గారు ఉన్నారు కదా, ఆయన పైన వ్యతిరేకం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే నియోజకవర్గంలో పర్యటించాలా, వాళ్ళ సమస్యలు వినాలా, ఏదైనా ఉన్నా కానీ. ఆయన వివేకానంద రెడ్డి ఉండేటప్పుడు ఎక్కడి నుంచైనా పోనీ, పులివెందలని కాదు ఏ ప్రాంతం నుంచే పోనీ అసెంబ్లీలో కానీ వింటా ఉన్నారు. ఆ ఆఫీసుల కాడ వచ్చి మాట్లాడి చేపిస్తా ఉన్నారు. మేము చూసినాం ప్రత్యేకంగా. రాజశేఖర రెడ్డి గారి మాట కాదు, వివేకానంద రెడ్డి గారి మాట చెప్తున్నారు. అందుకు ఆ పరిస్థితులు ఏమవుతాయి ఏమనేది మేము చెప్పలేము. ఓటింగ్ అయిన తర్వాత అది వివరాలు బయటికి వచ్చేస్తాయి. అందాజు ఉంటుంది కానీ పరిస్థితులు అప్పడంలో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు సర్వే చేసిన ప్రకారము మామూలుగా మీకు ఎలక్షన్ నామినేషన్ టైం ఇచ్చినాడు చాలా తక్కువ, మళ్ళీ ఓటింగ్ ఇది ఉండాలి. ఓటింగ్ వేసేటప్పుడు మీకు శాతం పెరిగిపోయింది అనుకోండి, ఏముండదు. మీకు నాకు 100 ఓట్లు తేడా ఉన్నా కూడా గెలుపు ఎవరి వైపు ఉండదు, అది మారిపోతుంది. అందుకు ఈసారి ఏం చేస్తారంటే పోలింగ్ 100% చేసేటట్టు కృషి చేస్తారు. 80% అయినా కూడా మేలే. మరి ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి వస్తున్న షర్మిల గారికి టీడీపీ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేయండి అని చెప్పేసి అని బయట దానికి సపోర్ట్ చేస్తారు. వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం. ఎందుకంటే ఎప్పుడు ఎట్లా మారుతుందో ఏమో తెలియదు. ఇప్పుడు రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. వాళ్ళకు ప్రజలకు మేలు చేసేది చేస్తే ఏ పార్టీ అయినా కానీ ప్రజలు వాళ్ళ వైపే ఉంటారు. ఎందుకంటే ప్రజలు మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ ఉంటారు. 70%, 30% అప్పర్ ఉండేది ధనికవంతులు. మధ్యలో మధ్యతరగతి వాళ్ళు 40% ఉంటారు. వాళ్ళు ఎటువైపు మారితే అటువైపు ఇది ఉంటుంది. ఎందుకంటే దాంట్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగాలుగా. నేను చెప్పలేనంటానులే కదా, నేను నా ఒక ఓటుతో ఇది కాదు. అది తెలుసా ఆయన చెప్పింది. MA గ్రాడ్యుయేషన్ నేను ఉర్దూ ప్లస్ తెలుగు రెండు వైపులు, మధ్యలో అరబిక్ అంటే ఖురాన్ ఇది నేర్చుకునేది కానీ చదివింది. కానీ మేము ఇది పని చేస్తున్నాము. మేము ఓసీ కాబట్టి పాయింట్లో మాకు ఉద్యోగం మిస్ అయింది. 4 సార్లు మిస్ అయిపోయింది. అదే చెప్పలేము, అది పరిస్థితి అంటున్నా. అది కడప ఎంపీ ఎవరు గెలవబోతున్నారన్న ముగ్గురులో? అవినాష్ రెడ్డి రావచ్చు. ఎందుకంటే